తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దువ్వాడ ఫ్యామిలీ డ్రామా ఎపిసోడ్ ఇప్పట్లో ముగిసేలా లేదు. భర్త కావాలని వాణి ధర్నాలు చేస్తుంటే ప్రాణం పోయిన భార్యను దగ్గరికి రానిచ్చేది లేదని శ్రీను తెగిసి చెప్తున్నారు. నా లైఫ్ అంతా శ్రీనుకి అంకితమని మరో పక్క మాధురి రీల్స్ మీద రీల్స్ చేస్తున్నారు. దాదాపు 13 రోజుల నుంచి దువ్వాడ ఇంటి ముందు వాణి టెంట్ వేసుకొని మరీ కూర్చున్నారు. ఇదంతా ఒక ఫ్లోలో కంటిన్యూ అవుతున్న టైంలో ఇప్పుడు దివ్వాల మాధురి సడన్ గా పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. దువ్వాడ ఉంటున్న ఇల్లు నిర్మించేందుకు తాను శ్రీనుకి 2 కోట్లు ఇచ్చానని, ఆ డబ్బు తనకు ఇచ్చేస్తే నిర్భయంతరంగా వాణి ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చంటూ చెప్పారు. నిన్నటి వరకు చచ్చిన బ్రతికిన శ్రీనుతోనే అన్న మాధురి ఇప్పుడు సడన్ గా తన డబ్బు తనకు ఇస్తే శ్రీనుని వాణికి ఇచ్చేస్తానని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. పరిస్థితి చేజారిపోయేలా ఉండటంతో దువ్వాడ కూడా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఉంటున్న ఇంటిని వైసీపీ పార్టీ ఆఫీస్ గా మార్చేశారు. ఇప్పుడు ఆ ఇంటి చుట్టూ వైసీపీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. టెక్కాలి వైసీపీ కార్యాలయంతో పాటు ఎమ్మెల్సీ క్యాప్ ఆఫీస్ గా తన ఇంటిని మార్చేశారు దువ్వాడ. ఇంటి ముందే వాను మద్దతుదారులు ఎప్పుడు ఉంటూ ఉండడంతో తాను కూడా 4 బాడీ గార్డ్స్ ను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు. ఇలా చేస్తే పార్టీ ఆఫీస్ దగ్గర గొడవ చేస్తుంది అనే కారణంతో వాణి అక్కడ నుంచి పంపేయవచ్చు అనే ప్లాన్ లో దువ్వాడ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాణి కూడా వైసీపీకి చెందిన లీడరే. ఇంకొంతకాలంగా వాణి ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. మాధురి డిమాండ్ చేసినట్లు ఇప్పుడు 2 కోట్లు మాధురికి ఇచ్చే పరిస్థితిలో వాణి లేరు. ఎలాగూ ఇవ్వలేదు అన్న ధైర్యంతోనే మాధురి ఈ సవాల్ విసిరిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వీళ్ళ సవాళ్ళు ప్రతి సవాలు ఎలా ఉన్నా వీళ్ళ ముగ్గురి మధ్య కనిపిస్తున్న సీన్ చూస్తుంటే ఈ పంచాయతీ ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు.